సర్కార్ డెసిషన్ కోసం ఎదురుచూపులు, పెండింగ్లో 9 లక్షల అప్లికేషన్లు. గందరగోళం సృష్టించిన గత ప్రభుత్వం 2020లో కొత్త ఆర్ఓఆర్ చట్టం యాక్ట్కు ముందు తర్వాత దరఖాస్తుల స్వీకరణ. ఇప్పటికే కోర్టుల్లో అనేక కేసులు. ధరణి కమిటీ సిఫార్సులపై ఆసక్తి. కొత్త చట్టంలో పరిష్కారం చూపాలంటున్న దరఖాస్తుదారులు. సాదా బైనామా కింద కొనుగోలు చేసిన భూములను రెగ్యులరైజ్ చేస్తామని గత ప్రభుత్వం ప్రకటించింది. సరైన ప్రణాళిక లేకుండానే 9 లక్షల మంది నుంచి దరఖాస్తులను స్వీకరించింది. ఈ ప్రక్రియ మధ్యలో ఆర్ఓఆర్ యాక్ట్ 2020ని తీసుకొచ్చింది. కొత్త పాత చట్టాల నేపథ్యంలో ఆ అప్లికేషన్లను పరిష్కరించే వెసులుబాటు లేకుండా పోయింది. ఇంకా కోర్టుల్లోనూ కూడా అనేక కేసులు పెండింగ్లో ఉన్నాయి. దీంతో 4 ఏళ్లుగా ఈ సమస్యకు పరిష్కారం లభించడం లేదు. అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై దరఖాస్తుదారులు ఆశలు పెంచుకున్నారు. కొత్త చట్టం తీసుకురానున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తమ సమస్యకు పరిష్కారం చూపించాలని కోరుతున్నారు. 4 ఏళ్లుగా పెండింగ్లోనే సాదా బైనామాల ద్వారా భూముల కొనుగోలు చేసిన వారికి మ్యుటేషన్ చేయాలన్న ప్రభుత్వం. సాదా బైనామాలు చాలా పెండింగ్లో ఉన్నాయి. చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు, తిరుగుతూ ఉన్నారు. నాకు తెలిసినటువంటి అత్యంత సన్నిహితులే సామాన్యులు, కొంతమంది ఐటీ ఉద్యోగులు కావచ్చు, ఇంకొంతమంది రైతు కుటుంబీకులు కావచ్చు, ఈ సాదా బైనామాల లొల్లితోటి మతం అయిపోతూ ఉన్నారు. ఇప్పటికే ధరణి వల్ల అతలాకుతలమైంది రాష్ట్రం. ధరణి అనే ఒక దరిద్రాన్ని తీసుకొచ్చి ఆ సోమేష్ కుమార్ గారి నెత్తి మీద పెడితే ఈ నవీన్ మిట్టల్ ఏమో పక్కన నుండి చప్పట్లు కొట్టి మళ్ళీ ఇప్పుడు అదే కమిటీలో నవీన్ మిట్టల్ని కూర్చోబెట్టి డ్రామాల కింద డ్రామాలు ఆడుతూ ఉన్నారు ఈ డ్రామా ఆర్టిస్టులు. దాదాపు 15 లక్షల మంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా CCLA చుట్టూ తిరుగుతూ ఉన్నారు, MRO ఆఫీసు చుట్టూ తిరుగుతూ ఉన్నారు, కలెక్టర్ల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. మరి వాళ్ళకి ఏం ప్రక్షాళన చేసినామయ్యా రేవంత్ రెడ్డి గారు అంటే ఏం చప్పులు లేవు. కమిటీ ఉంది, కమిటీని ఏర్పాటు చేసినాం, కమిటీ ఉంది, కమిటీని ఏర్పాటు చేసినాం. ఆ కమిటీలో ఎవరు ఉన్నారయ్యా అంటే మా నవీన్ మిట్టల్ ఉన్నాడు. సో ఇవి తప్ప ఇంకేమి కాలే ఇక్కడ, ఇంకేమంటే ఏం కాలే. ఉప్పొంగిన అభిమానం. ముంబైలో టీమిండియాకు గ్రాండ్ వెల్కమ్. జనసంద్రంగా మారిన మరైన్ డ్రైవ్ పరిసరాలు. దారి పొడవున ఫ్యాన్స్ నీరాజనాలు. మైదానంలో రోహిత్ విరాట్ డాన్స్. గూస్ బంప్స్ తెప్పించిన మా తుజే సలాం సాంగ్. ఉదయం ఢిల్లీలో ప్రధానిని కలిసిన భారత జట్టు. అభినందనలు తెలిపిన ప్రియం నరేంద్ర మోడీ. సూపర్. సో వీళ్ళంతా రియల్ హీరోస్. సో డెఫినెట్గా ఇంత అభిమానం ఉండాల్సిందే వీళ్ళకి. గ్రూప్ 1 మెయిన్స్కు 1:50. జీవో నెంబర్ 29/55 ప్రకారమే అభ్యర్థుల ఎంపిక స్పష్టం చేసిన TGPSC. నిరుద్యోగుల ఆగ్రహం. 1:100 కోసం డిమాండ్. నేడు కమిషన్ ఆఫీస్ ముట్టడికి నిరుద్యోగ జేఏసీ పిలుపు. రేవంత్ రెడ్డి మాట తప్పడు మడుమ తిప్పడు లాంటి డైలాగులు చెప్పిండు. 1:100 అసెంబ్లీ రికార్డ్స్లో ఉన్నాయి. బట్టి గారు క్వశ్చన్ చేసినటువంటి, గత ప్రభుత్వానికి క్వశ్చన్ చేసినటువంటి 1:100 ఉంది అండ్ మేనిఫెస్టోలో చెప్పిండ్రు. అండ్ అదే రకంగా ప్రియాంక గాంధీ యూత్ డిక్లరేషన్ సభలో కూడా ఆమె మాట్లాడింది. ఇన్ని జరుగుతుంటే ఇక చేతిలో నిమ్మకాయ పట్టుకొని ఊరంతా తిరిగినట్టు ఇగో ఇటువంటి రాజకీయాలు చేసుకుంటా 1:100 అని చెప్పి వీళ్ళకి ఆశలు పెట్టి నోట్లో మట్టి కొట్టిండు రేవంత్ రెడ్డి అనేది ఇక్కడ క్లియర్గా తెలుస్తూ ఉన్నది. సో మా మొర ఆలకించండి అని చెప్పి పిల్లలందరూ గ్రూప్స్ రాసేవాళ్ళు, వాళ్ళంతా నిరుద్యోగులు, ఉద్యోగులు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎవరైతే ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకొని తిరుగుతూ ఉంటే ఈయన ఢిల్లీలో కండువాలు కప్పుతుండండి. కండువాలు ఎమ్మెల్సీలకి మాట్లాడితే ఢిల్లీ పోతురు. చూపియండి మీరు గవర్నమెంట్ డబ్బులకి వెళ్ళి టికెట్లు బుక్ చేసుకుంటున్నారు, ఫ్లైట్ టికెట్లు, లేకపోతే మీ సొంత జబ్బులకు వెళ్ళి తీసుకొని ఫ్లైట్ టికెట్లు బుక్ చేస్తురా. వారానికి 2-3 సార్లు ఢిల్లీ అంటే ఒకసారి పోతేనే బడ్జెట్లు వేసుకోవాలి మాలాంటి వాళ్ళం ఫ్లైట్లో. సో ఇన్నిసార్లు ఫ్లైట్లో మీరు ఢిల్లీ పోయి వస్తున్నారు. ఇంతమంది లీడర్లు పోతున్నారు ఢిల్లీకి. మొత్తం అక్కడే ఉంచండి. ఓవర్ టు ఢిల్లీ, అక్కడ నుంచి అడ్మినిస్ట్రేషన్ చేసేయండి, ఓ పని అయిపోతుంది. సో ఇక్కడ అడ్మినిస్ట్రేషన్, ఇక్కడ గ్రూప్ విద్యార్థులందరూ నారాజు అవుతుండ్రా నాయన అంటే మంచిగా ఢిల్లీ పోయి కండువాలు కప్పుకునే వాళ్ళం. ఏం చేస్తాం మనం, ఇంకా ఏం చేస్తాం చెప్పండి. హైదరాబాద్లో ఏటా 1600 మంది మృతి. ఎయిర్ పొల్యూషన్తో దేశవ్యాప్తంగా 33,000 మంది. ఢిల్లీలో 12,000 మంది.
ప్రాణాలు తీస్తున్న కాలుష్యం, గాలిలో ప్రమాదకర కారకాలు, లాన్సెట్ నివేదికలో సంచలన విషయాలు. చెట్లను చంపేస్తాం. మా మా హ్యాపీరావు అయితే అసలు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఏదో గ్రీన్ ఛాలెంజ్ ఏదో తీసుకున్నాడు. దాంట్లో కోట్లు నొక్కేసి మంచి హ్యాపీగా బీపీ లేకుండా ఇట్లా నవ్వుకుంటూ ఎక్కడ ఏం చేయాలో అన్నీ చేస్తాడు మా సార్. ఎవరు? మా హ్యాపీరావు, జోగులపల్లి సంతోష్రావు. ఇక ఏమంటాడు, అడవిలో చెట్లు నాటాలి, కొండగట్టు అడవిలో పోయి చెట్లు నాటారు. అడవిలో ఎవరైనా చెట్లు నాటుతారా? ఆ మొత్తం చెట్లు ఉండేవే అడవి అంటారు కదా. అడవిలో పోయి చెట్లు నాటడానికి ప్రాజెక్ట్ అట. కొంచెమన్నా దానికి పక్కన ఉన్నోళ్ళు చప్పట్లు కొట్టారు. వాళ్ళు పిచ్చోళ్ళ వీళ్ళు పిచ్చోళ్ళు అర్థం కాదు, కానీ మొత్తానికి ఉన్న చెట్లన్నీ ఎక్కడెక్కడ నాటాలి? ఇటువంటి మెయిన్ రోడ్ల మీద, సిటీ అవుట్స్కట్స్లో మెయిన్ రోడ్ల మీద, హైవేకి దగ్గరలో, లేకపోతే మన లకడి కప్పులు ఇట్లాంటి వాటిల్లో చెట్లు ఉండాలి, మంచిగా అద్భుతంగా ఉండాలి. గ్రీన్ ఛాలెంజ్ తీసుకురావాలి, సిటీని మొత్తం పచ్చదనం చేయాలని అనుకోవాలి. కానీ అక్కడ పోయి నాటు వచ్చిండు. మరి అవన్నీ కూడా ఆర్టీఆర్ వేస్తే అసలు ఈయన ఎంత తిన్నాడు, సొమ్ము ఎంత ఖర్చు పెట్టిండు, అన్ని లెక్కల పత్రాలు బయటకు వస్తాయి. అప్పుడు హ్యాపీగా ఆయనకి బీపీ వస్తుంది. సో మనం ఉన్న చెట్లన్నీ కొట్టేసుకుంటూ పోయినాం. ఆ మధ్య సెన్సేషన్ కాదే, మా మల్లారెడ్డి సార్, మా ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు ఇంటి దగ్గర చెట్టు అడ్డు ఉందని చెప్పి చెట్టును నరికేసిండు. అటువంటి తిమింగలాలు చాలామందే ఉన్నారు బయట. మరి రేవంత్ రెడ్డి గారు ఏమైనా తక్కువ తిన్నారా? అగ్రికల్చర్ యూనివర్సిటీలో మంచి నందనవనం లాంటి అద్భుతమైనటువంటి మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నటువంటి 100 ఎకరాలని హైకోర్టుకి రాసిచ్చేసాడు. హైకోర్టుకు ఆల్రెడీ వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు హైకోర్టుకి ప్రత్యేకమైనటువంటి భూమిని కేటాయించారు. సరే, అక్కడి నుంచి అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి ఒక 1 కిలోమీటర్ దూరంలో అద్భుతమైనటువంటి బీడి భూమి ఉంది. అంటే అక్కడ చెట్లు లేవు, ఏం లేవు, అంత చెత్తనే ఉంటుంది. సో దాన్ని మొత్తం డిస్మాంటిల్ చేసేసి మంచిగా కట్టుకోవచ్చు. గవర్నమెంట్ భూమి కదా, ఈయన ఎట్లా నొక్కేయాలని ఆలోచిస్తుంటే ఏం పాడో తెలియదు. విద్యార్థులకి అగ్రికల్చర్ యూనివర్సిటీ దేశంలోనే అత్యంత గొప్ప నాయకులందరూ, ఎందుకు రంజిత్ రెడ్డి అందులోనే చదివిండు. సో చాలామంది, మా జీవన్ రెడ్డి గారు అందులోనే చదివిండు అగ్రికల్చర్ యూనివర్సిటీలో. జీవన్ రెడ్డి, మా ఎమ్మెల్సీ, కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు చదివిండ్రు. ఇంత మంచి అమెరికాలో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, దేశ విదేశాల్లో సైంటిస్టులు ఉన్నారండి ఆ యూనివర్సిటీ నుంచి చదివిన వాళ్ళు. సో దాంట్లో బటర్ఫ్లై పార్క్ కావచ్చు, ఇవన్నీ కూడా తీసేసి అక్కడి నుంచి ఉంటే మీరు నమ్మరు. మీరు నమ్మినా నమ్మకపోయినా, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఎండ 45 degrees ఉందనుకోండి, అగ్రికల్చర్ యూనివర్సిటీకి ఆ ప్లేస్కి పోయి నించుంటే సార్ 42 degrees, 41 degrees, 40 degrees ఉంటుందండి. అంటే ఆ చెట్ల వల్ల అంత మనకి వేడి అనేది తగ్గుతూ ఉంది. సో చాలా చల్లగా ఉంటుంది. అటువంటి యూనివర్సిటీని ఈ రోజున రేవంత్ రెడ్డి సర్వనాశనం చేసేసి 100 ఎకరాలు అప్పనంగా హైకోర్టుకి ఇచ్చేసిండు. దాని పక్కనే ఒక 1 కిలోమీటర్ దూరంలో 252 సర్వే నెంబర్ 75 సంవాట్ మేము మొన్న చేసినాము. సో అక్కడ పోయి 100 ఎకరాలు, అక్కడ 121 ఎకరాల గవర్నమెంట్ భూమి ఉంది. అది ఇవ్వనీకి వీళ్ళకి మనసు ఒప్పదు. విద్యార్థులు కదా, ఎవడేం అడుగుతాడులే, ఏమనంటే లాటరీ ఛార్జీలు చేయొచ్చు, వాళ్ళని మూసుకోవచ్చు, బ్లాక్మెయిల్ చేయొచ్చు అని చెప్పి దిగజారుడు రాజకీయం చేస్తూ 100 ఎకరాల చల్లని ప్రకృతి, అద్భుతమైనటువంటి, ఇంకా ఫ్యూచర్లో ఎంతోమంది విద్యార్థులు దాని నుంచి ఎంతోమంది సైంటిస్టులు, గొప్ప నాయకులందరూ కూడా రెడీ అవుతారు, గొప్ప విద్యార్థులు రెడీ అవుతారు. సో వీళ్ళకి అవన్నీ కూడా లేకుండా చేసినటువంటి పాపం మాత్రం రేవంత్ రెడ్డికి తప్ప ఇంకెవరికి తగలదండి. సో ఇట్లా ఉన్న చెట్లను, ఉన్న పరిసరాలను మనం కాపాడుకోవాల్సింది పోయి వాటిని మొత్తం డ్యామేజ్ చేసుకుంటూ వస్తున్నాం. తప్పు మనం చేసి పొల్యూషన్ మీద నెట్టే